सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। బాబా ఒక భక్తునితోటి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గానీ ఫలితం ఉండదు. ఇది నాన్హే ఘాట్ను దున్నపోతునికి దాటడం కంటే కూడా కష్టం అనడం గమనార్హం. అట్లా అంటే ఇది మన వల్ల కాదు అని విడవగలమా, ఇది ఒక మార్గమా అని అంటున్నాడు. బాబా ఒక భక్తుడితో ఏమన్నారంటే, అతను బాబా దగ్గరికి రావడానికి ఎంతో కష్టపడి నాన్హే ఘాట్ని బాగా ఒక పర్వత కనుమ మామూలుగా ఎక్కడం కష్టం, అది ఒక దున్నపోతు మీద ఎక్కి దాటి ఒళ్ళు హోనమై వస్తారనమాట. వచ్చినప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, బాబా దగ్గర ఏంటి విశేషం, ఊరికే ఎవరో వాళ్ళ గురించి పరిచయం చేసుకోమని చెప్పినా కానీ జన్మజన్మల నుంచి వాళ్ళ జన్మలకి ఆధారమైన ఆయనకి వీళ్ళ గురించి తెలియకపోవడం ఏముంటుంది. అందుకని రాగానే బాబా అంటున్నారు, అంటే ఇతను ఒకప్పుడు కన్నడ దేశంలో అప్ప అని ఒక మహాత్ముని దర్శించినప్పుడు ఆయన చెప్తారు, నువ్వు అటువైపు వెళ్ళినప్పుడు నీకు ఒక మహాత్ముడు తారసెలుతాడు అని. అందుకని బాబా ఎప్పుడూ కూడా నీకు అప్ప చెప్పిన గురువుని నేనే అని డైరెక్ట్గా చెప్పుకోరు, లేకపోతే నేనే గురువుని నన్ను సేవించు అని కూడా చెప్పుకోరు, ఒక సూచనగా తెలియజేస్తారనమాట. ఆ చెప్పిన మార్గంలో మా బాబా అన్నారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. మనం ఏదో రోజులో కొంచెంసేపు చేసాం, లేకపోతే అంతకుముందు ఎప్పుడో వారానికి ఒకసారి చేసాం, లేకపోతే ఒక సహస్రనామం అప్పుడు చేసాం ఇప్పుడు చేసాం అనుకుంటే అది ఆధ్యాత్మిక జీవితంలో అది మనం ఊరికే కొంచెం కొంచెంగా దాని కనుక కృషి కనుక చేయకపోతే కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటే దానివల్ల ఫలితమే ఉండదు అంటున్నారు. అందుకని ఆ భక్తుడికి అర్థం కావడానికి ఏం చెప్తున్నారు, ఇది నాన్హే ఘాట్ని దున్నపోతునికి దాడడం కంటే కూడా కష్టం అంటున్నారు. అది మిగిలిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ బాబా దగ్గర రావడానికి ఆ ఘాట్స్లో నుంచి వచ్చేటప్పుడు మామూలుగా నడవడానికి కష్టం, ఆ కొండ దాటి వెళ్ళాలి. అందుకని అతనికి అర్థమైంది, అమ్మ దీనికే నా ఒళ్ళు హోనం అయిపోయింది, ఇదే కష్టం అనుకున్నాను. అట్లాంటిది ఈ బాబా అంటున్నారు దున్నపోతునికి నాన్హే ఘాట్ దాడడం కంటే కూడా కష్టం అని చెప్తున్నారు. అంటే అతనికి అర్థమైపోయింది, అంటే మనం కూడా మనం స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం, కానీ మనం చేసేదంతా కూడా చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటుంది. తక్కువ చేస్తాం, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకని మన ఆలోచనలు, మన మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనే వాటితోటి మనం ఇంతగా చేసుకునే ఆధ్యాత్మికత ద్వారా వచ్చిన ఏదైనా ఉందంటే అది కూడా వ్యర్థంగా వెళ్ళిపోతుంది. అందుకని అయితే మరి బాబా వాళ్ళు అన్నారు కదా, ఇది ఆధ్యాత్మిక విద్య ఎంతో కష్టమని, అంటే మరి మనలాంటి వాళ్ళకి కాదా, మరి మనం ఏం చేయాలి అంటే ఇది మన వల్ల కాదు అని విడవగలమా, ఇది ఒక మార్గమా, ఏముందిలేండి అది కాకపోతే ఏముంది, ఏదో ఇప్పుడు మనకంతా జరిగిపోతుంది కదా, హాయిగానే ఉన్నాం, ఉద్యోగం ఉంది, సంపాదించుకుంటున్నాం, తింటున్నాం అని అనుకుంటాం. కానీ ఎన్ని ఉన్నా కానీ మనలో ఉండే అసంతృప్తి పోవటం అనేది ఉండదు. ఆత్మజ్ఞానం కలిగేంత వరకు ఎవ్వరికి, మనం కాదు లక్షల కోట్లు గడించిన వాడికి కూడా వాడికి తృప్తి అనేది ఉండదు. అంటే ఆ తృప్తి కలగాలంటే డబ్బుతోటో, అధికారంతోటో, పలుకుబడితోటో, కీర్తితోటో, ప్రతిష్టతోటో, మిగిలిన వాటికి వేటితోటి కలగదు. ఉన్నదంతా భగవత్ స్వరూపమే, తనలోనూ బయట ఉన్నది అంతా ఒకే చైతన్యం అని అనుభవం కలిగేంత వరకు, తాను ఈ శరీరానికి పరిమితులు కాదని తెలిసేంత వరకు ఎవ్వరికీ కూడా తృప్తి ఉండదు. అయితే అది మనకి పెద్ద గోలు. పిల్లవాడు పుట్టగానే నువ్వు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అని అన్నావు అనుకోండి, ఇప్పుడే కదండి వాడు పుట్టింది, యూనివర్సిటీకి అంటే ఉంటే చాలా టైం ఉంది కదా అనుకుంటాం. అట్లాగే మనం ఇప్పుడు మొదలు పెట్టాం, కానీ మన గోల్ అయితే అదే. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని జన్మల తర్వాత అయినా అది పొందవలసిందే. ఈ కొన్ని జన్మల తర్వాత పొందుతామా, లేకపోతే కొన్ని ప్రళయాల తర్వాత మళ్ళీ చూసి జరిగితే పొందుతామా, అది మన ప్రయత్నం మీద ఉంటుంది. అందుకని మాస్టర్ అన్నారు, అట్లా అంటే అది మన వల్ల కాదని విడవగలమా. అయితే మనిషి ఆనందపడటానికి కేవలం ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే మనకి సమాధానం అన్నప్పుడు, ఇప్పుడు వదిలేండి, చివరిలో ఏదో చూద్దాం, ఇప్పుడు అవన్నీ కుదరట్లేదు అనుకున్నాం అనుకోండి, అంటే నేను ఇప్పుడు సుఖంగా బతకక్కర్లేదు రండి, నేను ఎట్టగొట్లా బతికేస్తాను, తర్వాత ఎప్పుడో చూసుకుంటాను అనేలా ఉంటుంది. కానీ మన ప్రయత్నం అంతా ఏంటి, మనం పడే తపనంతా ఏంటి, ఇంకా ఉంటే ఇంకా ఉంటే ఇంకా ఉంటే ఎంత అనుకుంటున్నాం, హాయిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం.
అని మరి దానికోసమే ప్రయత్నం చేస్తూ అది అక్కర్లేండి చివరిలో చూసుకుంటామని ఎందుకంటూ ఉన్నాం అంటే మనం చేసే పనులేమో బయట సంపాదించుకునేవి, ఆత్మానందం కానీ ఆత్మజ్ఞానం కానీ అది లోపల కలిగేది. అందుకని ఇంత వ్యత్యాసం ఉంటుంది. అయితే మాస్టర్ గారు అంటారు ముందు గమనించినట్లు కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి, కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి మానవుడు మొదట స్వశక్తితో యత్నిస్తాడు. ప్రతి మనిషి కూడా తన కష్టాలు తొలగాలనో కోరికలు తీర్చుకోవడానికో మొదట స్వశక్తితోనే యత్నిస్తాడు. మన ప్రయత్నం చేస్తాం, ఇక మన వల్ల కాదన్నప్పుడు ఇది మన చేతిలో లేదు, ఆయన దైవం జరగాల్సింది అని తెలిసినప్పుడు మాత్రమే ఇక ఆయన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకని మన వల్ల కాల బాబా ఇక నువ్వే చేయాలని మన వాళ్ళు మొక్కులు వ్రతాలు ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ నెరవేరడానికి పరిస్థితులు ఎల్లప్పుడూ తోడ్పడమని గుర్తిస్తాడు. పోయినసారి పోయేదో పూజలు చేశాను జరిగిపోయాయి, ఆయన్ని మొక్కుకున్నాను జరిగిపోయింది, ఈసారి ఎన్ని మొక్కులు మోకినా కానీ ఆయన సరిగా వినట్లేదు, వీరు మరి సరిగ్గా చేయట్లేదా అనిపిస్తుంది. ఎందుకని ప్రతిసారి మనం అనుకున్నట్టుగానే జరగవు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు అవన్నీ నెరవేరడానికి పరిస్థితులు ఎప్పుడూ కూడా తోడ్పడవని గుర్తిస్తాడు. అప్పుడు దైవాన్ని, సాయి వంటి సద్గురువును ఆశ్రయిస్తాడు. ఎన్ని ప్రయత్నం చేసినా కానీ ఫలితం లేనప్పుడు అప్పుడు కూడా కొన్ని నెరవేరడము, కొన్ని నెరవేరకపోవడము చూస్తాం. కొన్ని ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడిని ఆశ్రయించి ఎన్ని చేస్తూ ఉన్నా ఒక్కోసారి కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు. అది అందులోనూ చూస్తాం. మొదటి అసంతృప్తితో భక్తి నుండి చలిస్తాడు. ఏమవుతుంది, ఏమోనండి ఎన్ని చేసినా కానీ ఫలితం లేదు కనుక చేసి పెద్ద ప్రయోజనం లేదు, అది మనకి ఎట్లా జరగాలంటే అట్లా జరుగుతుంది అని అవగాహన లేని భక్తి కనుక ఉంటే ఆ మొదట భక్తి నుంచి చలిస్తాడు. మరలా విశ్వసించడం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉండడం జరుగుతుంది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదన్నా ఒక చెడు అలవాట్లు మానేయాలంటే నేను అంతకుముందు మానేశానండి అంటాడు. అంటే అంతకుముందు మానేసంటే మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది, మళ్ళీ మానేస్తాడు, మళ్ళీ జరుగుతుంది. అట్లా అయిపోతుంది అన్నమాట మన పరిస్థితి. అంటే విశ్వాసం పొంగడం, జారిపోవటం. మన కోరిక తీరితేనే భగవంతుని విశ్వసిస్తాం. అంటే మనదంతా కూడా ట్రాన్సాక్షన్, కమర్షియల్గా ఆ కోరిక తీరితే ఆయన ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. నాకు ఆయన మేలు చేయకపోతే నాకు అక్కర్లేదు. కానీ మనకి ఇలాంటి ఎన్ని కోరికలు తీర్చినా కోరికలు లేని ఆనందాన్ని ఇవ్వాల్సింది ఆయన. దానికోసం కాకుండా మనం అనుకునే తీరలేదనే కోపంతోటో అసంతృప్తితోనూ మనం ఆ భక్తి నుండి చలిస్తాం. మరలా విశ్వసించడం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉండటం జరుగుతుంది. సత్పురుషుల చరిత్రను పఠించడం, సత్సంగం మొదలైన వాటి వలన క్రమంగా పైసూక్తికి ఇచ్చిన వివరణలో సూచించినట్లు వివేకం బలపడి ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దిష్ట కర్మాచరణను భక్తిని స్థిరపరచుకోవాలి. కోరికలు, కష్టాలు మనది ఎప్పుడు అక్కడే ఉంటుంది. కానీ మహర్షి గారు అంటున్నారు సత్పురుషుల యొక్క చరిత్రను పఠించడం, సత్సంగం మొదలైన వాటి వల్ల క్రమంగా పై సూక్తికి ఇచ్చిన వివరణలో సూచించినట్లు వివేకాన్ని బలపరచుకోవాలి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి, కష్టం ఎందుకు వస్తుంది మనకి, ఈ కోరికల వల్ల మనకి ఇబ్బంది ఏంటి, అసలు కర్మసూత్రం అంటే ఏంటి, రుణానుబంధాలు ఏంటి, మనం ఎన్ని జన్మల్లో ఏం చేసాం, వాటి ఫలితం పొందక తప్పదు. ఇట్లాంటివన్నీ అవగాహన వచ్చినప్పుడు మనం వీటికంటే మనం కోరుకోవాల్సింది ఏంటని తెలుస్తుంది. కనుక మనకి నిర్దిష్టమైన కర్మాచరణని, భక్తిని స్థిరపరచుకోవాలి. ఈ విషయంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలని ఈ సూక్తికి అర్థం. బాబా చెప్తున్నది అది. మనకి మాస్టర్ గారు అంటారు ఆధ్యాత్మిక పట్ల ఎందుకు ప్రీతి ఉండదు అంటే మనకి ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక సుఖం, ఆధ్యాత్మిక ఆనందం అంటే పరిచయం లేదు. ఇప్పుడు ఎవరన్నా మహాత్ములు దర్శించిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ సన్నిధిలో ఉన్న వాళ్ళు ఉంటే మహాత్ముల దగ్గర ఇలా ఉంటుంది అంటే అదే మనకి ఆ దర్శనం అనుభవం లభించుంటే అనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందని. స్వామి దగ్గరికి వెళ్తే ఎంత ఆనందంగా ఉండేది. మాస్టర్ దగ్గర కూర్చోడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాడు, బాబా దగ్గరికి అలానే వచ్చేవారు. అది తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది, దాని ప్రీతి ఏర్పడుతుంది. ఎన్నిసార్లు తెలియకపోయినా కానీ బాగుంటుందంట అన్నట్టుగానే ఉంటుంది. అందుకని మనకి లౌక్యంగా ఉండే వాటి మీద కలిగినంత ప్రీతి మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలనో లేకపోతే అత్యంతిక సుఖాన్ని పొందాలనో, ఏదైతే మనలోనే ఉండి మనకు అందుబాటులో లేకుండా ఉందో దాన్ని పొందాలనో మాత్రం మనకి ప్రీతి కలగదు. ఎందుకని ఎప్పుడు దాని స్పర్శ కలగల. అందుకని అటువంటిప్పుడు మరి అలాంటి అనుభవం లేని దానికి ప్రీతి ఎలా ఉంటుంది. మనం బాహ్యంగా చేసేవన్నీ ఎలా ఉంటే ప్రతి దానిలోనూ మనకి దాని అనుభవం తెలిసి ఉంటుంది. అది ఉంటే ఇది ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటే అది ఉంటుందని ఏదో ఒకటి మనం కొనుక్కున్న వస్తువులు కానివ్వండి, తెచ్చుకున్నవి కానివ్వండి, సంపాదించాలనుకున్నవి, లేకపోతే పిల్లల దగ్గర నుంచి ఏదైనా కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కటి మనకి తెలుసు కాబట్టి వాటి మీద ప్రీతి ఏర్పడుతుంది. కానీ మరి ఆత్మజ్ఞానం మీద, సద్గురు సన్నిధి మీద
మనకి ఎప్పుడు ఆ స్పర్శ లేదు కాబట్టి కలగదు. అందుకని దాన్ని ఎందుకు అంత కష్టంగా ఉంటుందంటే అదొక కారణం అంటారు మాస్టర్ గారు. అందుకని ఈ విషయంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలని సూక్తికర్త. పారాయణ చేసేటప్పుడు చాలా చేశాం కదా అనిపిస్తుంది. మళ్ళీ గ్రంథం పక్కన పెట్టేసి మామూలుగా వస్తే మళ్ళీ మన అహంకారమే బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకని వేరు అన్న భావం ఎంత బలంగా ఉంటే మన అహంకారం అంత బలంగా ఉంటుంది. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అని గుర్తుపెట్టుకుని మనం నడుచుకుంటూ ఉంటే బయటికి వెళ్తూ ఉన్న 10 మంది కలుస్తారు. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్కడ మాట జారకూడదు. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అని ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం అనుకోండి. అంటే వెళ్ళినప్పుడు కూడా మనసులో ఆ మాట పెట్టుకోవాలి. ఇక్కడ ఇన్ని రూపాయలు ఇంతమంది కనపడుతూ ఉన్నారు కానీ నేను ఏం చేసినా ఆయనకే చెందుతుంది అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మన ప్రయత్నం ఓహో! ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన అహంకారాన్ని పని చేయనీయకూడదు. ఎందుకని అహంకారం దేన్ని చూసుకొని పనిచేస్తుంది? నేను వేరు. కానీ ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. ఎవరిని మరి వాళ్ళెట్లా ప్రవర్తించారు కదా అనిపిస్తుంది మనసుకి. వాళ్ళకున్న అజ్ఞానం వల్ల అలా ప్రవర్తిస్తున్నారు. కానీ మనం అలా ఉండాలని అనుకోవట్లేదు కదా! మనం దీని నుంచి బయటపడాలనుకుంటాం. అది గాని ఇలాంటివన్నీ కూడా మనసుకి శిక్షణలాగా ఇచ్చుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం కలిస్తే మనం ఎవరన్నా మాట అంటే కూడా మనం ఎంతవరకు మౌనంగా భరించగలం. లేకపోతే అలాంటివి మాట్లాడకుండా అలాంటిది దాని నుంచి పక్కకి ఎలా వెళ్ళగలం అనేది మనం చూసుకోవాలనమాట. అందుకని అంటే ఇట్లాంటి ఆధ్యాత్మికత పట్ల మన శ్రేయస్సు పట్ల మనకంత ప్రీతి కలగాలి. అనటం తేలిక. అంటే ఏమవుతుంది? మన శ్రేయస్సు కోల్పోతుంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అయితే ఈ కృషిలో వివరించవలసిన విషయం మరొకటున్నది. మానవుడు సామాన్యంగా తాను సలిపిన పూజ, నామజపం, పారాయణ ఫలితంగా తన కోరికలన్నీ సాయి నెరవేర్చలేదని వాపోయినంతగా ఆయన చెప్పిన ధర్మాలను తాను ఇంతవరకు పాటిస్తున్నాడో చూసుకో. ప్రతి ఒక్కళ్ళం కూడా ఏం చేస్తాం? మాస్టర్ గారు పారాయణ చేయమని చెప్పారు, పారాయణ చేస్తున్నాం, కోరికలు తీరలేదు, బాగా తీర్చలేదు, లేకపోతే పూజలు చేశాను, నైవేద్యాలు పెట్టాను, కానీ ఆయన ఇంకా కోరికలు తీర్చలేదు అనేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నా గానీ తన కోరిన కోరికలన్నీ సాయి నెరవేర్చలేదని వాపోయినంతగా ఆయన చెప్పిన ధర్మాలను తాను ఎంతవరకు పాటిస్తున్నాడో చూసుకోండి. పారాయణ చేసేప్పుడు నియమం ఏం చెప్పారు? సత్యాన్ని అంటిపెట్టుకో అన్నారు. మరి సత్యాన్ని అంటిపెట్టుకుంటున్నామా? అన్ని జీవుల రూపాల్లో నేనే సంచరిస్తూ ఉంటాను అన్నారు. దాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తూ ఉన్నామా? కనుక ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యట్లేదనే విషయాన్నేమో మనం మర్చిపోయి కేవలం మిగిలినవి మనం నేను పూజ చేశాను, నామజపం చేశాను, ఇవి చేశాను కానీ ఆయన ఇంకా నెరవేర్చలేదని మనం వాపోయినంతగా ఆయన చెప్పిన ధర్మాలను తాను ఎంతవరకు పాటిస్తున్నాడో చూసుకోండి. ఇలాంటి ధర్మాలను సాయిబాబా ఏమన్నారట? చలనం లేని విశ్వాసంతో నీ గురువుని నువ్వెప్పుడు అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువైనా సరే అని. అంటే దాన్ని అంటిపెట్టుకొని ఉంటాం. మహాత్ముల దోషం జరిగే చోట ఉండకూడదు అనే సూక్తుల్లోనూ మరి అనేక ఇతర సూక్తుల్లోనూ చెప్పారు. అంటే వీటిని అంటే మాస్టర్ గారు వీటిని ఒక ఇదిగా చెప్తూ ఉన్నారు. సూక్తులన్నీ కూడా పూర్తి చదువుకుంటేనే మనకి సంపూర్ణమైన అర్థం వస్తుంది అని మాస్టర్ గారు చెప్తూ ఈ మాట చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మికత అనేది ఏదో మనం రోజులో ఒక 5 నిమిషాలు 4 సూత్రాలు చదువుకున్నానండి, పెట్టేశాను, మిగిలినప్పుడంతా విచ్చలవిడిగానే ఉంది, నా మనసు ఎట్లా పడితే అట్లా తిరుగుతోంది, మైండ్ ఎటు పడితే అటు పోతూ ఉంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కోరికలే వస్తూ ఉన్నాయి అన్నాము అంటే మనకి కొంచెం కూడా ఆధ్యాత్మికత మీద శ్రద్ధ లేదని అర్థం. అందుకని బాబా కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, అంత తేలికైంది కాదు, నీకు ఆ ప్రీతి కలగాలి, అది పొందాలని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి